హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు యామిని. ఈరోజు మనం సిఏజీ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫర్ ఇండియా గురించి మాట్లాడబోతున్నాం. ఇది మన కంట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఎంత ఇంపార్టెంట్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మెన్షన్ చేశారు. ఈ అథారిటీని, ఈ పొజిషన్ని ప్రాపర్గా రన్ అవ్వాలి అండ్ చాలా సిగ్నిఫికెంట్. దీనికి మన ఇండియన్ డెమోక్రసీ ప్రాపర్గా రన్ అవ్వాలంటే, ఇండియన్ గవర్నెన్స్ ప్రాపర్గా రన్ అవ్వాలంటే. ఈరోజు మనం ఈ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫర్ ఇండియాకి సంబంధించి అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఏం ఇష్యూస్ ఉన్నాయి, పొజిషన్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, అండ్ అలాగే కొన్ని కాంట్రవర్సీస్, ఈ అథారిటీకి సంబంధించి ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా అవి కూడా చూద్దాం. ముందుకు వెళ్లే ముందు ఒక స్మాల్ బ్యాక్గ్రౌండ్ ఈ సిఏజీ పోస్ట్ గురించి తెలుసుకుందాం. మన కాన్స్టిట్యూషన్లో మనం చాలా అథారిటీస్ని, చాలా పోస్ట్ని, చాలా ప్రావిజన్స్ని బయట కంట్రీస్ నుంచి, వేరే ఇతరుల కాన్స్టిట్యూషన్స్ నుంచి బారో చేసుకున్నాం, అవునా? అలాగే ఆఫీస్ ఆఫ్ ద సిఏజీ, ఆఫీస్ ఆఫ్ ద కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని కూడా మనము ద యూకే కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేయడం జరిగింది. హౌ ఎవర్, యూకేలో ఉన్న కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి మన ఇండియన్ కంట్రీలో ఉన్న కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ టర్మ్, ఆ పోస్ట్ని చూసుకున్నట్టయితే దేర్ ఆర్ 2 డిఫరెంట్ పోస్ట్స్. ఏంటివి? ఇట్ ఈస్ ద కాంప్ట్రోలర్ అండ్ ద ఆడిటర్ జనరల్. 2 డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయి ఈ టర్మ్లో. కాంప్ట్రోలర్ అంటే ఎవరు? హీ ఇస్ ద పర్సన్ హూ కంట్రోల్స్ ద గవర్నమెంట్ ఎక్స్చెకర్. అంటే ఏంటి? ఈ పర్సన్, ఈ కాంప్ట్రోలర్ యొక్క పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ ఫైనాన్సెస్ స్పెండ్ చేయలేదు. అంటే గవర్నమెంట్ యొక్క ఫైనాన్సెస్ని కంట్రోల్ చేసేవాడు కాంప్ట్రోలర్. ఆడిటర్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఆడిటర్ అంటే ఎవరు? గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేసింది, ఈ ఇయర్ ఎంత స్పెండ్ చేసింది, ఎంత మనీ దేనికి స్పెండ్ చేసిందని రాసుకునేవాడు, ఆడిట్ చేసేవాడు ఆడిటర్ జనరల్. నా ఇప్పుడు ఈ పోస్ట్ యూకే నుంచి బారో చేసుకున్నాము అనుకున్నాం కదా, ఈ కాన్స్టిట్యూషనల్ బాడీని. సో యూకేలో ఆ పర్సన్ సిఏజీకి 2, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2 పోస్టులు ఉన్నారు. అంటే యూకేలో సిఏజీ గవర్నమెంట్ ఫైనాన్సెస్ని కంట్రోల్ చేస్తారు, అలాగే ఆడిట్ కూడా చేస్తారు. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్, యూకే గవర్నమెంట్ ఒక సింగిల్ పెనీ స్పెండ్ చేయాలన్నా కూడా ఈ కాంప్ట్రోలర్ యొక్క పర్మిషన్ అనేది కావాలి. సో ఈవెన్ బిఫోర్ స్పెండింగ్ మనీ, కాంప్ట్రోలర్ యొక్క రోల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, తన యొక్క పర్మిషన్ కావాలి. అలాగే ఆడిట్ కూడా చేస్తారు. కానీ ఇండియా విషయానికి వస్తే ఈ సిఏజీ యొక్క పోస్ట్, ఈ సిఏజీ యొక్క అథారిటీ, ఈ సిఏజీ యొక్క ఆఫీస్ స్టార్ట్ అయ్యేది వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్రెడీ స్పెంట్ ద మనీ. సో ఫైనాన్సెస్ ఆల్రెడీ స్పెండ్ అయ్యాక మన ఇండియన్ సిఏజీ యొక్క బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇండియాలో సిఏజీ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు టు స్పెండ్ ఫైనాన్సెస్. ఇన్ సింపుల్ టర్మ్స్, ఇండియన్ గవర్నెన్స్లో మనము ఆ సిఏజీ ఆఫీసర్కి ఇచ్చిన రోల్ ఇస్ ఓన్లీ టు ఆడిట్ ద ఇండియన్ ఫైనాన్సెస్. ఇండియన్ ఫైనాన్సెస్, గవర్నమెంట్ స్పెండ్ చేసిన మనీని ఆడిట్ చేయమని మాత్రమే చెప్తున్నాను. కంట్రోల్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు, అన్లైక్ ద యూకే గవర్నమెంట్. ఓకే, యూకేలో ఆ సిఏజీ యొక్క పోస్ట్కి హీ కంట్రోల్స్ ద ఫైనాన్సెస్, గవర్నమెంట్ స్పెండ్ చేసే ఫైనాన్సెస్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఆడిట్ చేస్తుంది. కానీ ఇండియన్ గవర్నెన్స్లో ఓన్లీ ఆడిటర్ రోల్ మాత్రమే ఉన్నది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఆర్ ఇన్ అదర్ టర్మ్స్, ద సిఏజీ ఇండియాలో, the present CAG is Girish Chandra Murmu. This is the picture, picture. Okay, so ఈ సిఏజీ యొక్క ఆఫీస్ ఆర్ ఈ సిఏజీ యొక్క అథారిటీ గవర్నమెంట్ని అసలు ఆపలేరు టు స్పెండ్ వాట్ ఎవర్ దే హ్యావ్ డిసైడెడ్. లేటర్ ఆన్ స్పెండ్ అయ్యాక, ఫైనాన్సెస్ స్పెండ్ అయ్యాక రిపోర్ట్స్ ఇవ్వచ్చు. ఇల్లీగల్గా స్పెండ్ చేశారా, ఓవర్గా స్పెండ్ చేశారా, ఎలా స్పెండ్ చేశారని రిపోర్ట్స్ ఇవ్వచ్చు. కానీ స్పెండ్ చేసే ప్రొసీజర్ని ఇన్ ఎనీ వే ఆపలేరు, అన్లైక్ ద సిఏజీ ఇన్ ద యూకే. ఎందుకంటే మనం ముందు చదువుకున్నట్టుగా యూకేలో సిఏజీకి కాంప్ట్రోలర్ యొక్క అథారిటీ, కాంప్ట్రోలర్ యొక్క పవర్ కూడా ఉంది.
నౌ ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి సిఏజీ మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంది. ఎక్కడ? పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్ 148 to 151. ఈ ఆర్టికల్స్ ఈ సిఏజీ యొక్క పొజిషన్ గురించి మాట్లాడతాయి. దిస్ ఇస్ ద లోగో. ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది ఇస్ ద లోగో ఆఫ్ ద సిఏజీ ఫర్ ఇండియా, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. అక్కడ కాంప్ట్రోలర్ గురించి మెన్షన్ చేసి లేదు, చూడండి. ఈ సిఏజీ యొక్క పోస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుంది, కరెక్ట్గా స్పెండ్ చేస్తుందా, ఇక్కడ ఎంత స్పెండ్ చేస్తుందని ఆడిట్ చేసేది, రికార్డ్స్లో రాసేది ఈ పోస్ట్. అవునా? నా గవర్నమెంట్ స్పెండ్ చేసేది ఎవరి మనీ? మీ మనీ, నా మనీ, మన ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ. సో మనకి రైట్ ఉంది గవర్నమెంట్ ఎక్కడ స్పెండ్ చేస్తుందో తెలుసుకోవడానికి, రైట్? ఆల్సో గవర్నమెంట్ కూడా ఈ యొక్క స్పెండింగ్ని కొంతవరకు, if it is making it clear or transparent to the people of its country, it is also a part of improving the democracy of the country. Democracy యొక్క పార్టే, రైట్? టు మేక్ షూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ స్పెండింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రేపు పార్లమెంట్లో గవర్నమెంట్ విల్ ఆస్క్ దట్ నాకు ఒక 500, మాకు ఒక వెల్ఫేర్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 500 crores కావాలి అని. So yes, that might be sanctioned tomorrow. Then later on, మనము we as citizens, we would want to know అసలు స్పెండ్ చేసిందా లేదా, కరెక్ట్గా ఆ వెల్ఫేర్ స్కీమ్కి స్పెండ్ చేసిందా లేదా, ఎలా స్పెండ్ చేసింది, ఆ వెల్ఫేర్ దాని యొక్క బెనిఫిట్ జనాలకు వస్తుందా లేదా అని మనకు తెలుసుకోవాలనిపిస్తుంది, రైట్? సో ఈ తెలుసుకోవడానికే ఈ యొక్క ఫైండింగ్స్ తెలుసుకోవడానికే ద సిఏజీ విల్ వర్క్. గవర్నమెంట్ పెట్టే ప్రతి ఒక్క ఫైనాన్సెస్ని ఆడిట్ చేసే రోలే ఈ సిఏజీది, రైట్? సో ఇంత ఇంపార్టెన్స్, ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ అథారిటీకి ఇండిపెండెన్స్ ఉండడం కూడా ఇంపార్టెంట్. ఇండిపెండెన్స్ ఫ్రమ్ వాట్, రైట్? ఈ యొక్క అథారిటీ తన యొక్క ఫంక్షనింగ్, తన యొక్క రోల్, తన యొక్క జాబ్ చేస్తున్నప్పుడు బయట ప్రెషర్ నుంచి, ఇతరి యొక్క డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రెషర్ ఆర్ ఇంటర్ఫియరెన్స్ అనేది లేకుండా ఉంటే దాట్ will lead to the very efficient functioning of the CAG, considering అది ఒక important role in the functioning of the government. For example, ఈ CAGని రిమూవ్ చేయడానికి the procedure followed is very, very difficult, and it is as same as that of removing as the Supreme Court judge. సుప్రీం కోర్ట్ జడ్జ్ని రిమూవ్ చేయడానికి వాట్ ఎవర్ ఇస్ ద ప్రొసీజర్, లైక్ స్పెషల్ మెజారిటీ ఉండాలి పార్లమెంట్లో, దెన్ ప్రెసిడెంట్స్ అప్రూవల్ ఉండాలి. సో అలాంటి ఒక టీడియస్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి టు రిమూవ్ ద సిఏజీ. అలాగే ఈ సిఏజీ, ఈ అథారిటీ యొక్క శాలరీని వేరీ చేయలేము, అంటే తగ్గించడం, పెంచడం టు హిస్ డిసడ్వాంటేజ్. తన యొక్క డిసడ్వాంటేజ్ కోసము పెంచడం, తగ్గించడము, చేంజ్ చేయడం చేయలేము. డ్యూరింగ్ హిస్ టెన్యూర్, తను ఆఫీస్లో ఉన్నంత కాలము శాలరీని మార్పులు చేర్పులు చేయలేము, టు హిస్ డిసడ్వాంటేజ్. అవునా? అండ్ ద సిఏజీ ఫర్దర్గా ఒకసారి తన టెన్యూర్ అయిపోయాక మళ్ళీ రీఅపాయింట్మెంట్ అనేది ఉండదు, రైట్? దెన్ ద శాలరీ ఇస్ చార్జ్డ్. శాలరీ ఎక్కడి నుంచి తీస్తున్నారు? ద సిఏజీ శాలరీ ఇస్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ ఫండ్లో పార్లమెంట్ యొక్క ఓటింగ్, పార్లమెంట్ మెంబర్స్ యొక్క ఓటింగ్ అనేది ఉండదు టు చార్జ్ ఎనీ మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ద సిఏజీ కెన్ వర్క్ ఇండిపెండెంట్గా పనిచేసుకోవచ్చు. దెన్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ పర్సన్స్ ఇన్ IAAS, సో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్. ఇది కూడా యూపీఎస్సీ నుంచి త్రూ ద యూపీఎస్సీ ఎగ్జామ్ ఈ పోస్టులు ఫిల్ అవుతాయి అన్నమాట. సో ఈ IAASలో పనిచేసే పర్సనల్, దే ఆర్ వర్కింగ్ అండర్ ది సిఏజీ అనమాట. సో IAAS అకౌంట్ అండ్ ఆడిటింగ్ సర్వీస్లో పనిచేసే వాళ్ళు అండర్ ది సిఏజీ, అండర్ ది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కింద పనిచేస్తారు. ఓకే, సో ఈ మెంబర్స్ని కూడా ప్రెసిడెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఆఫ్టర్ కన్సల్టింగ్ సిఏజీ. సో ఇన్ని ప్రొవిజన్స్, ఇన్ని పవర్స్ ద సిఏజీ ఆఫీస్, ద సిఏజీ అథారిటీకి ఇచ్చిందండి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సో దట్ whoever is sitting in the office of the CAG can function independently. అవునా? గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అవసరం అనేది పడకుండా
తన యొక్క పవర్ని, అథారిటీని వాడుకొని ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయొచ్చు అని. ఈ సిఏజీ అథారిటీ, ఈ సిఏజీ పోస్ట్ యొక్క సర్వీస్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ డ్యూటీస్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, అవన్నీ ఈ సిఏజీ యాక్ట్ ఆఫ్ 1971లో మెన్షన్ చేసింది. అలాగే టెన్యూర్ ఆఫ్ సిఏజీ is 6 years and retirement age is 65 years. And the salary is same as that of the Supreme Court Judge of India. ఇప్పుడు ఈ సిఏజీ అథారిటీ, ఈ సిఏజీ యొక్క ఫంక్షన్స్ విషయానికి వద్దాం. హీ హ్యాస్ టు ఆడిట్, గవర్నమెంట్ స్పెండ్ చేసిన ప్రతి ఫైనాన్స్ని ఆడిట్ చేయాలి కదా. సో దే విల్ బి టూ మెనీ రికార్డ్స్ టు ఆడిట్, టూ మెనీ ఫైనాన్సెస్ టు ఆడిట్. అంత టీడియస్ వర్క్, ఇయర్ లాంగ్ స్పెండ్ చేసిన మనీ అంతా ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ, ఒక ఎక్స్ సిఏజీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, సో హీ మెన్షన్ దాట్ ఇయర్ లాంగ్ గవర్నమెంట్ స్పెండ్ చేసిన మనీని ఆడిట్ చేయాల్సి వస్తుంది. సో డైలీ ఒక నంబర్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్స్ని తయారు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని వాళ్ళ ఇన్వాయిస్ ఆర్ వాళ్ళ బిల్ అడిగినప్పుడు about their spending, వాళ్ళు if they are delaying, usually government departments delay the procedure, right? Delay అవుతున్నప్పుడు we cannot wait. We wait for a certain time and ఆ రిపోర్ట్ని మేము ఎడిట్ చేసి ముందుకు వెళ్ళిపోతాం. We carry on with the next report. అంతేకాని we cannot keep waiting for a long period of time. Right? So the CAG ఏం చేస్తుంది అంటే he audits and reports all the expenditure from the consolidated fund, public accounts and contingency fund of both center and states and the union territories. Okay, so center, states and union territories ఏవేవైతే స్పెండింగ్స్ చేస్తున్నారో అన్ని స్పెండింగ్స్ని ఆడిట్ చేసే బాధ్యత సిఏజీది. నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనము బోత్ సెంటర్ అండ్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ రెండిటి ఆడిట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసేది సిఏజీనే. ప్యారలల్ సెంటర్కి ఒక వ్యక్తి, సెంటర్కి ఒక అథారిటీ అండ్ స్టేట్కి ఒక అథారిటీ అనేది ఉండదు. సో బోత్, ఒకవేళ సెంటర్కి ప్రిపేర్ చేస్తున్నారంటే దాన్ని మన యూనియన్ ప్రెసిడెంట్కి పంపిస్తారు. ఒకవేళ స్టేట్కి ప్రిపేర్ చేస్తున్నారు ఆడిట్ రిపోర్ట్ అంటే దాన్ని ఆ స్టేట్ యొక్క గవర్నర్కి పంపించడం జరుగుతుంది. ఓకే, సో బోత్ సెంటర్ అండ్ స్టేట్కి ప్రిపేర్ చేసేది ఆడిట్ రిపోర్ట్స్ ఇస్ వన్ సింగిల్, ద ఆఫీస్ ఆఫ్ Comptroller and Auditor General. అలాగే on all trading, యూనియన్ అండ్ స్టేట్స్, సెంటర్ అండ్ స్టేట్ చేసే ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ పైన కూడా ఆడిట్ అండ్ రిపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్సో గవర్నమెంట్ యొక్క స్టాక్స్ అండ్ స్టోర్స్ పైన కూడా ఆడిట్ చేయడం జరుగుతుంది బై ద సిఏజీ. ఒక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ సిఏజీ అని మనము ఒక అథారిటీ గురించి మాట్లాడుతున్నాము, రైట్? దట్ మీన్స్ హీ ఈజ్ నాట్ అ సింగిల్ పర్సన్. ఓకే, ఒక సింగిల్ వ్యక్తి లేరు, ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ పనిచేస్తారు అండర్ దిస్ ఆఫీస్. థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు హూ ప్రిపేర్ ద ఆడిట్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ expenditures. యూనియన్ గవర్నమెంట్ చేసేది, స్టేట్ గవర్నమెంట్ చేసేది, యూనియన్ టెరిటరీస్ చేసేది, అన్ని ఆడిట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ దో ద అథారిటీ అంటే ఈ ఇన్స్టిట్యూషన్, ఓకే, సిఏజీ యొక్క ఇన్స్టిట్యూషన్ సింగిలే అయినా మనిషి ఒక్కరు కాదు. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ అండర్ దిస్ సింగిల్ ఇన్స్టిట్యూషన్ who is headed by one Comptroller and Auditor General. So ee rojuki who is the present Comptroller and Auditor General for India now is Girish Chandra Murmu. So one person will head this. Oka head untaru kani pani chesedi vaalla kinda undedi, there will be thousands of people. Avi matrame kaadu, the CAG audits the organizations, organizations which are substantially financed, government ద్వారా ఫైనాన్స్ అయినవి, అవి కాకుండా వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒకవేళ రిక్వెస్ట్ వస్తే ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. సో ఈ ఆర్గనైజేషన్స్ ఆడిట్ చేయండి, మీరు ఇన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని ఆడిట్ చేయండి, ఒక స్పెసిఫిక్ నంబర్ అనేది ఉండదు. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ నంబర్. ఈ రిక్వెస్ట్ అనేది విల్ కీప్ చేంజింగ్ అప్
ఇంక్రీజ్ అయినా అవుతుంది లేదా డిక్రీజ్ అయినా అవుతుంది బేస్డ్ ఆన్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. ఆ గవర్నర్, స్టేట్ యొక్క గవర్నర్ రిక్వెస్ట్ చేయాలి దట్ సో అండ్ సో ఆర్గనైజేషన్ యొక్క ఆడిట్ చేయండి అని. ఆల్సో ద ప్రెసిడెంట్ విల్ ఆల్సో మేక్ అ రిక్వెస్ట్ సో అండ్ సో ఆర్గనైజేషన్ ది ఆడిట్ చేయండి అని. అది మాత్రమే కాదు, సిఏజీ అడ్వైజ్ చేస్తుంది యూనియన్ అండ్ స్టేట్స్ కి దట్ మీ అకౌంట్స్ ఈ ఫార్మాట్ లో ఉండాలి అని. The CAG also audits public sector undertakings and government companies. ఓకే, కొన్ని కంపెనీస్ లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ షేర్స్ ఉంటాయి, రైట్? సో అలా ఆన్ షేరింగ్ బేసిస్, లైక్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే గవర్నమెంట్ ది స్టేక్ దాంట్లో 51% ఉంటుంది మినిమం, మిగిలిన 49% విల్ బి బై అ ప్రైవేట్ మెంబర్. ఓకే, సో అలాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అలాంటి ఆర్గనైజేషన్స్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్ అంటే కంప్లీట్ హోల్డింగ్ ఇస్, కంప్లీట్ షేర్ ఇస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆల్ దోస్ కంపెనీస్ యొక్క ఆడిట్ కూడా సిఏజీ చేస్తుంది. అది మాత్రమే కాదు, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ నెట్ ప్రొసీడ్స్ సర్టిఫికేట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ సంవత్సరంలో, ఈ యాన్యువల్ ఇయర్ లో ఇంత ప్రొసీడ్స్ తీసుకొని వచ్చింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత అమౌంట్ ఎర్న్ చేసింది అండ్ దిస్ ఇస్ ద ప్రూఫ్ అని ప్రొసీడ్స్ అన్ని చూపిస్తుంది అనమాట. సో దిస్ బికమ్స్ ద ఒఫీషియల్ ప్రొసీడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సిఏజీని దాన్ని అనలైజ్ చేసి ఈ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఫంక్షన్స్ ఇంతతోనే ఆగిపోవు. దెర్ ఆర్ మెనీ మోర్ ఫంక్షన్స్ దట్ హ్యావ్ టు బి పర్ఫార్మ్ బై ద కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఫైనాన్స్ కమిషన్ కి హెల్ప్ చేస్తుంది సిఏజీ. దేంట్లో? ఇన్ అక్వైరింగ్ అండ్ ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ ఆన్ స్టేట్ గవర్నమెంట్స్ ఫైనాన్సెస్. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్? ఏం చేస్తుంది? ఫైనాన్స్ కమిషన్ యూనియన్ నుంచి స్టేట్స్ కి ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది, అవునా? నౌ యూనియన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్సెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవ్వాలి, ఒక్కొక్క స్టేట్ కి ఎంత పర్సెంటేజ్ రావాలి అని డిసైడ్ చేసి రిపోర్ట్ క్రియేట్ చేసేది ఫైనాన్స్ కమిషన్. సో ఈ ఫైనాన్స్ కమిషన్ కి ఇండివిజువల్ ఫైనాన్స్ హెల్త్ ఆఫ్ ద స్టేట్ ఎలా ఉందో ఇన్ఫర్మేషన్ ఇచ్చేది సిఏజీ. అంటే ఒక్క స్టేట్ యొక్క ట్యాక్స్ కలెక్షన్ ఎంత ఉంది అండ్ స్పెండింగ్ ఎలా ఉంది అండ్ వాళ్ళు డెఫిసిట్ లో ఎలా ఉన్నారు, అంటే లాసెస్ లో ఉన్నారా, ఎంత ట్యాక్స్ ఇంకా రీపే చేయాలి, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ అన్ని తెలుసుకోవడానికి హెల్ప్ చేసేది సిఏజీ ఫైనాన్స్ కమిషన్ కి. Okay, he acts as a guide, friend and philosopher of the Public Accounts Committee of the Parliament. సో బేసిక్ ప్రొసీజర్ ఏంటి అంటే సిఏజీ వచ్చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తుంది, అవునా? ఇట్ ప్రిపేర్స్ అ రిపోర్ట్. నా రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారు? ప్రెసిడెంట్ ఈ రిపోర్ట్ ని తీసుకువెళ్ళి పార్లమెంట్ లో పెడతారు. హీ ప్రెజెంట్స్ ఇట్ బిఫోర్ ద పార్లమెంట్, రైట్? నా పార్లమెంట్ లో ఇట్ ఈస్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ కమిటీ ఈ రిపోర్ట్ ని తీసుకొని అనలైజ్ చేసి తన ఫైండింగ్స్ అనేది చెప్తుంది. యా, సో వి ఆల్ నో దట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ హ్యాస్ హౌ మెనీ మెంబర్స్? 22 members. Okay, 15 are from Lok Sabha and 7 members are from Rajya Sabha. So all these members are the part of the public account committee. ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీనే ఈ రిపోర్ట్, సిఏజీ ఏదైతే రిపోర్ట్ తయారు చేసిందో ఆ రిపోర్ట్ ని తీసుకొని అనలైజ్ చేసి ఫైండింగ్స్ అనేది ప్రెజెంట్ చేస్తుంది. ఈ రిపోర్టే కాకుండా సిఏజీ సబ్మిట్స్ 3 ఆడిట్ రిపోర్ట్స్ టు ద ప్రెసిడెంట్. ఏంటి ఆ రిపోర్ట్స్ అంటే ఆడిట్ రిపోర్ట్స్ ఆన్ అప్రోప్రియేషన్ అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్ ఆన్ ఫైనాన్స్ అకౌంట్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. సో ఈ 3 రిపోర్ట్లు సిఏజీ ప్రెసిడెంట్ కి సబ్మిట్ చేస్తారు. ప్రెసిడెంట్ దాని తర్వాత పార్లమెంట్ లో పెడతారు. See, as I mentioned, the president lays these reports before both the houses of the parliament. After this, Public Accounts Committee examines them and shares its finding to the parliament. Okay? మనము బిగినింగ్ నుంచి కూడా సిఏజీ యొక్క పోస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నెన్స్ ఆర్ డెమోక్రసీ రన్ అవ్వాలంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అథారిటీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండింగ్స్ ని ఇది ఆడిట్ చేస్తుంది, రైట్?
ప్రతి ఒక్క పెన్ని ప్రాపర్గా స్పెండ్ చేసిందా లేదా, వెల్ఫేర్ స్కీమ్స్కి స్పెండ్ చేసిందా, ఎక్కడ స్పెండ్ చేసింది అని ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. Right? So that is the reason ECAG has become an important constitutional authority. Right? మీరు పాస్ట్లో చూసుకున్నట్టయితే కనుక చాలా స్కామ్స్, రైట్, దెర్ ఆర్ మెనీ స్కామ్స్ that had surfaced, that had come up, like the 2G scam or the Commonwealth Games scam or the Adarsh scam. So ఇలాంటి స్కామ్స్ అన్ని బయటికి ఎలా వచ్చాయి? Because the report that was generated by the CAG ఇచ్చిన రిపోర్ట్ని అనలైజ్ చేసి ఈ రిపోర్ట్ ద్వారా ఇన్ని స్కామ్స్, ఆల్ దీస్ స్కామ్స్ ఆర్ హ్యాపెనింగ్ అని బయటపడింది. సో యూ కెన్ అండర్స్టాండ్ అంత ప్రాముఖ్యత ఉంది సిఏజీ ఆఫీస్కి, రైట్? అంత ఇంపార్టెన్స్ ఉన్న సిఏజీ ఆఫీస్లో దెర్ ఆర్ మెనీ లూప్ హోల్స్ అండ్ ఇష్యూస్. వన్ సచ్ ఇష్యూ ఇస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద ఆఫీసర్ ఆఫ్ ద సిఏజీ. ఓకే, సో యూజువలీ సిఏజీని ఎవరు అపాయింట్ చేస్తారో ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్? సో దీంట్లో డిస్క్రిషన్ ఉందా అంటే ప్రెసిడెంట్ తనకి నచ్చిన వాళ్ళని వెళ్ళి అపాయింట్ చేయొచ్చా? నో, దెర్ ఇస్ నో డిస్క్రిషన్. హీ టేక్స్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సజెస్ట్ చేసిన వాళ్ళని ప్రెసిడెంట్ వెళ్ళి సిఏజీలా అపాయింట్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఇష్యూ ఏంటి అంటే, బికాస్ ద ఆఫీస్ ఆఫ్ సిఏజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. Because considering the office of CAG is highly important, it is advice. Advice ఏమని ఉంది అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేద్దాము, రైట్? ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేసి that have members from outside the government as well. గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళు కాకుండా ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళని అపాయింట్ చేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని సెటప్ చేసి వీళ్ళు దే విల్ గో అండ్ గివ్ దేర్ సజెషన్ టు ద ప్రెసిడెంట్ అబౌట్ ద హూ షుడ్ బి ద యాప్ట్ పర్సన్, అంటే ఎవరు కరెక్ట్గా సిఏజీ ఉండాలో అని ప్రెసిడెంట్కి సజెషన్ ఇచ్చాక దెన్ ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దట్ పర్సన్. ఎందుకు అంటే రైట్ నౌ దెర్ ఇస్ అన్ అక్యూజేషన్, అంటే ఒక దెర్ ఇస్ అ బ్లేమ్ దట్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. కరెంట్ వాట్ ఈస్ ద సినారియో? ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ హూస్ అపాయింటింగ్, అవునా? ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చే సజెషన్ ని తీసుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రూలింగ్ పార్టీ, రైట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రూలింగ్ పార్టీ. సో కరెంట్గా ద రూలింగ్ పార్టీ ఆర్ ద ప్రెసెంట్ గవర్నమెంట్, అవునా? ప్రెసెంట్ గవర్నమెంట్ ఇచ్చే సజెషనే మళ్ళీ అల్టిమేట్గా ప్రెసిడెంట్ దగ్గర వెళ్తుంది అండ్ వాళ్ళే సిఏజీ అవుతున్నారు. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? బికాస్ నో గవర్నమెంట్, నో పొలిటికల్ పార్టీ వాంట్స్ ఇట్స్ లూప్ హోల్స్ టు బి షోన్, అవునా? గవర్నమెంట్ చేసే పొలిటికల్ పార్టీ చేసే తప్పులని ఏ గవర్నమెంట్ బయటికి చూపించదలుచుకోలేదు. అందుకనే గవర్నమెంట్ ఇస్ అపాయింటింగ్ ఇస్ ఓన్ ఫేవరబుల్ పర్సన్, తనకి క్లోజ్ ఉన్న వాళ్ళు, తనకి తెలిసిన వాళ్ళు హూ విల్ సపోర్ట్ ద గవర్నమెంట్, వాళ్ళని సిఏజీ లాగా అపాయింట్ చేసుకున్నారు. అంత ఇంపార్టెన్స్ ఉన్న పోస్ట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూర్చోపెట్టుకుంటున్నారు సో దట్ ట్రాన్స్పరెన్సీ, వాళ్ళు చేసే మిస్టేక్స్ని బయట తెలియకుండా ఉండడానికి. ఇదేమి కొత్త కాదు. దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ అవర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ అప్పటి నుంచి నో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ కూడా ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసి టైం తీసుకొని ఆ కమిటీ సజెస్ట్ చేసిన పేరుని ప్రెసిడెంట్కి పంపించి దిస్ ప్రాసెస్ వాజ్ నాట్ ఫాలోడ్. సో సిన్స్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అప్పటి నుంచి ద రూలింగ్ పార్టీ ఆర్ ద గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళకి తెలిసిన వాళ్ళని, అంటే యూజువలీ దే ఓన్లీ సజెస్ట్ టు అపాయింట్ సంబడి టు దిస్ పొజిషన్. ఇది ఒక మేజర్ ఇష్యూ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లూప్ హోల్స్ ఆర్ ద ఇష్యూ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అది మాత్రమే కాదు, ఇఫ్ యూ రిమెంబర్ ద టైమ్ ఫ్రమ్ 2004 to 14 వరకు, ఇట్ వాజ్ ద యూపీఏ గవర్నమెంట్, అవునా? యూపీఏ గవర్నమెంట్ నడుస్తుండింది ఇండియాలో అండ్ ఇట్ వాజ్ లెడ్, హూ ఇస్ ద లీడర్? మిస్టర్ మన్మోహన్ సింగ్, రైట్?
So, Mr. duration, when the Congress was ruling this, in the second tenure, second time వాళ్ళు మళ్ళీ ఎలక్ట్ అయినప్పుడు డ్యూరింగ్ 2009 to 14 ఆ టైంలో సిఏజీ రిపోర్ట్స్ దేర్ వర్ అ హ్యూజ్ నంబర్ ఆఫ్ సిఏజీ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ బేసిస్ పైనే చాలా స్కామ్స్ బయటపడ్డాయి. లైక్ వీ స్పోక్ ఎర్లియర్, ద 2G స్కామ్, ద కామన్వెల్త్ గేమ్ స్కామ్స్, అన్ని ఈ సిఏజీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఈ స్కామ్స్ అనేవి బయటపడింది. సో సిఏజీ రిపోర్టెడ్ దట్ దేర్ వర్ హ్యూజ్ నంబర్ ఆఫ్ లాసెస్, హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ లాస్ అని సిఏజీ రిపోర్ట్ చెప్పింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ బేసిస్ పైనే ఈ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ అండ్ ఈ డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్, సో ఎంత ఎఫెక్ట్ అయింది అంటే ఇన్ ద 2014లో నెక్స్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా ద గవర్నమెంట్, ద పొలిటికల్ పార్టీస్ వర్ యూజింగ్ ద రిపోర్ట్, ఈ రిపోర్ట్ బేసిస్ పైన ఈ గవర్నమెంట్ వాజ్ స్కామ్ గవర్నమెంట్, చాలా డబ్బులు దోచుకుంది అని పేరు పడిపోయింది. And that was also being used by different political parties for the 2014 elections. And ఇప్పుడు కూడా మనము ప్రీవియస్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడుకుంటే, the UPA government during this time, we still have that notion that it was a corrupt government. There was a lot of corruption. అవునా? బట్ ద రియాలిటీ ఇస్ దాట్ చాలా కేసెస్ అప్పుడు బయటకు వచ్చిన సిఏజీ రిపోర్ట్స్ ఆధారంగా ఏవైతే కేసెస్ ఆర్ స్కామ్స్ వచ్చాయో, దే వర్ నాట్ ప్రూవెన్ అండ్ ఎవరికి శిక్ష కూడా రాలేదు. నో వన్ వాజ్ పనిష్డ్ ఆల్సో, నో పనిష్మెంట్. క్రైమ్ కోసము ప్రూఫ్ ఎక్కడ లేదు, రైట్? దెర్ వాజ్ నో పనిష్మెంట్ అండ్ ఇట్ వాజ్ నాట్ ప్రూవెన్ అబౌట్ ద crime that was committed, right? So punishment kuda ledu. But ఏమైపోయింది during this period of time? There was a lot of image loss. There was a lot of loss of image and the name, వాళ్ళు సంపాదించుకున్న నేమ్, అవన్నీ it was lost because of the report that was submitted by the CAG. సో ఈ సిఏజీ బయట పెట్టిన రిపోర్ట్స్ వల్ల, ఈ సిఏజీ ఆడిట్ చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ వల్ల ఏదైతే డ్యామేజ్ క్రియేట్ అయిందో, ద డ్యామేజ్ దట్ వాస్ క్రియేటెడ్, ఇమేజ్ డ్యామేజ్ ఆర్ రెప్యుటేషన్, ద డ్యామేజ్ దట్ వాస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ దీస్ రిపోర్ట్స్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? Who will take the responsibility of all of this? This is also one of the biggest issues in the office of Comptroller and Auditor General. ఎందుకంటే సిఏజీ ఇచ్చే రిపోర్ట్స్ జస్టిఫికేషన్ ఎవరు అడగలేరు. దట్ ఈస్ ద పవర్ దట్ ఈస్ గివెన్ టు ద కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో బట్ ఆల్సో సిఏజీనే ఇలా రిపోర్ట్ ఇచ్చాక బికాస్ బేస్డ్ ఆన్ దోస్ రిపోర్ట్స్ ఇలా స్కామ్స్ బయటపడ్డాయి, బట్ దెర్ ఇస్ నో ప్రూఫ్ అనేది సుప్రీం కోర్టులో ప్రూఫ్ కాలేదు దట్ ఇట్ ఈస్ అ క్రైమ్. సో ద సిఏజీ కెనాట్ కమ్ అండ్ సే సారీ ఫర్ వాట్ ఎవర్ ఇమేజ్ డ్యామేజ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అని. ఆల్సో అలా కూడా ఉండదు. అండ్ ఆల్సో సిఏజీ ఇచ్చిన రిపోర్ట్ని కూడా క్వశ్చన్ చేయలేము. హౌ ఆర్ యూ సేయింగ్ దిస్, జస్టిఫై చేయండి అని. అంత పెద్ద పవర్ ఇచ్చారు కాబట్టి దిస్ ఇస్ అ లూప్ హోల్ అబౌట్ ద రిపోర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ఇష్యూడ్ బై ద సిఏజీ. ఈ సిఏజీ ఆఫీస్ నుంచి ఆర్ ద సిఏజీ చాలా ఆడిట్స్ ప్రిపేర్ చేసి ప్రెసిడెంట్కి ఇస్తారు అని అనుకున్నాం, రైట్? నౌ వన్ సచ్ ఆడిట్ ఈజ్ ద కంప్లైన్స్ ఆడిట్. అసలు ఈ కంప్లైన్స్ ఆడిట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. నౌ సే ద గవర్నమెంట్, ఇప్పుడు ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ పార్లమెంట్లో మాకు ఒక 500 crores కావాలి అని అడుగుతుంది. దేనికోసము అంటే, మేము మన్రేగా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఈ ఇయర్ మన్రేగా కోసము వీ రిక్వైర్ ఒక 500 crores అని అడుగుతుంది, రైట్? నౌ మన్రేగా స్కీమ్ ఏంటో తెలుసు అని అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ అ స్కీమ్ దట్ ఈస్ గ్యారంటీయింగ్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వేజ్. రూరల్ మెంబర్స్లో, రూరల్ పాపులేషన్కి 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ 100 days ఆఫ్ వేజెస్ ప్రొవైడ్ చేసే ఈ స్కీమ్, రైట్? నౌ ద గవర్నమెంట్ హ్యాస్ ఆస్క్డ్ దట్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసము మాకు 500 crores కావాలి అని అడుగుతుంది. నౌ సిఏజీ ఏం చేస్తుంది? 500 crores తీసుకున్నారు గవర్నమెంట్, రైట్? దేనికోసం అడిగి తీసుకున్నారు? మన్రేగా స్కీమ్ కోసం అడిగి తీసుకున్నారు. కానీ మన్రేగా స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారా లేదా ఏదైనా డిఫరెంట్ ఎనీ అదర్ పర్పస్ స్పెండ్ చేశారా అని?
the CAG will prepare a report. రైట్. సో CAG కంప్లైన్స్ ఆడిట్లో ఏం చేస్తుంది అంటే ద గవర్నమెంట్ ఈజ్ ఇట్ కంప్లయింగ్, వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్కి కంప్లై అవుతున్నారా లేదా అని ప్రిపేర్ చేస్తుంది ఈ ఆడిట్ రిపోర్ట్. ఓకే, సో నౌ కంప్లైన్స్ ఆడిట్ క్రియేట్ చేసింది CAG అండ్ ఏమని తేల్చింది అంటే ఎస్ ద గవర్నమెంట్ హ్యాస్ కంప్లైడ్ విత్ ద రిక్వెస్ట్. ఓకే, వాళ్ళు మన్రేగా కోసమే తీసుకున్నారు 500 crores అండ్ దానికోసమే ఖర్చు పెట్టేశారు. ఓకే, నెక్స్ట్ చేసేది ఫైనాన్షియల్ ఆడిట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే మనీ రిక్వెస్ట్ చేసిందో ద గవర్నమెంట్ హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ 500 crores, రైట్. నౌ ఈ 500 crores ని తీసుకున్నాక వాళ్ళ రికార్డ్స్లో, రైట్, వాళ్ళ బుక్ ఆఫ్ అకౌంట్స్లో ప్రాపర్గా రాసి ఉందా అబౌట్ ద స్పెండింగ్, వాళ్ళు ఎలా స్పెండ్ చేశారు అని ఆ బుక్ ఆఫ్ అకౌంట్స్లో. ఈ అకౌంట్స్ బుక్ ఎలా ఉండాలి అని ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు? అగైన్ ద CAG వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ అనుకున్నాం. వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ CAG ఏంటి? స్టేట్ గవర్నమెంట్స్కి అండ్ యూనియన్ గవర్నమెంట్స్కి బుక్ ఆఫ్ అకౌంట్స్ ఎలా పెట్టుకోవాలో చెప్పేది, ప్రిస్క్రైబ్ చేసేది కూడా CAG. సో ఆ ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారమే ఈ గవర్నమెంట్ పెట్టుకుందా లేదా అకౌంట్స్, లేదా ఏదైనా దాస్తుందా, అన్ఫేత్ఫుల్గా ఉంటుందా, రైట్, అన్ఫేత్ఫుల్గా ఏదైనా దాస్తుందా లేదా ప్రాపర్గా పెట్టుకుందా లేదా అని చెక్ చేసేది ఫైనాన్షియల్ ఆడిట్, రైట్. ఇట్ ఎన్షూర్స్ దట్ ప్రాపర్ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ అండ్ దే ఆర్ ఫేత్ఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్చువల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, జరిగిన ట్రాన్సాక్షన్స్ని ప్రాపర్గా ఫేత్ఫుల్గా రిప్రజెంట్ చేస్తుందా అకార్డింగ్ టు ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ద CAG, అది చెక్ చేసేది ఫైనాన్షియల్ ఆడిట్. నా ఎఫిషియన్సీ ఆడిట్. ఈ ఎఫిషియన్సీ ఆడిట్ని అర్థం చేసుకోవడానికి లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సే సపోజ్ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ ఆస్క్డ్ మాకు 600 crores కావాలి సార్, దేనికి అని అడిగితే వీ వాంట్ టు బిల్డ్ అ స్టాచ్యూ, రైట్. మేము ఒక స్టాచ్యూ కడుతున్నాము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. సో వీ వాంట్ 600 crores ఫర్ దాట్. ఓకే, ఫైన్, డన్, ద స్టాచ్యూ వాస్ బిల్డ్. నౌ CAG రిపోర్ట్ ఒకటి ఇస్తుంది. ఇట్ అనలైజెస్ అండ్ ఇట్ సేస్ దట్ మీరు 600 crores తీసుకున్నారు, కానీ ఈ స్టాచ్యూ బిల్డ్ చేయడానికి 300 crores సరిపోతుండేది. You took extra money. You did not utilize the materials or the money efficiently. అవసరం కంటే ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకున్నారు మీరు, అవసరం కంటే ఎక్కువ మెటీరియల్స్ వాడుకున్నారు. ఓవరాల్గా ద ఎఫిషియన్సీ ఆఫ్ ద స్టాచ్యూ వాజ్ కాంప్రమైజ్డ్. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మనీ దట్ వాజ్ గివెన్ వాజ్ కాంప్రమైజ్డ్. సో అది ఎఫిషియన్సీ ఆడిట్లో చెప్పబడడం జరుగుతుంది. నౌ దిస్ ఈజ్ నాట్ అ క్రైమ్. 600 crores ఖర్చు పెట్టారు కానీ 300 crores లోనే అయిపోయేది అని CAG ఇచ్చిన ఆడిట్. దిస్ ఈజ్ నాట్ అ క్రైమ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే సే ఫర్ ఎగ్జాంపుల్ వీ గో టు ద షాపింగ్ మాల్ అండ్ వీ సీ ఒక మొబైల్ ఫోన్ నచ్చింది. ఓకే, అక్కడ కొందాం అనుకుంటాము. హీ సేస్ 40,000 rupees ఆర్ సంథింగ్. ఇదే మొబైల్ ఫోన్ విల్ టేక్ ఐఫోన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్. ఐఫోన్ ప్రతి ఒక్కరు పర్చేస్ చేస్తారు కదా. ఐఫోన్ ఒకవేళ ఈ రోజు మీరు మార్కెట్ ఆర్ మొబైల్ ఫోన్ షాప్కి వెళ్తే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1,20,000 ఆర్ సంథింగ్. సో వాట్ విల్ అ ఫ్యూ ఆఫ్ అస్ డూ? మనలో ఉన్న కొంచెం తెలివి కలవారు ఆర్ హూ హ్యాస్ కాంటాక్ట్స్, US నుంచి ఎవరైనా వస్తుంటే యూ ఆస్క్ దెమ్ టు గెట్ ఇట్ ఫర్ యూ, రైట్. సో మీకు US నుంచి తెప్పించుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 70,000 to 80,000 ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్, రైట్. 70,000 to 80,000 అయిపోతుంది. బట్ ఫ్యూ పీపుల్ హూ లైక్ మీ హూ డు నాట్ హ్యావ్ ఫ్రెండ్స్ కమింగ్ ఫ్రమ్ ది US నౌ, ఇప్పట్లో ఎవరు US నుంచి రావట్లేదు, నాకు ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు, నేను వెళ్ళి కొనేసుకుంటాను 1 lakh. నేను కొన్న కొద్ది డేస్, ఒక 2 days తర్వాతనే సే సపోజ్ మా ఎదురింటి అమ్మాయి షీ గెట్స్ అ గిఫ్ట్, షీ గెట్స్ అ పార్సల్ and she has someone visiting her from the US and they gift her an iPhone, the same model, the same size and all. 70,000 ke konesi తెచ్చుకుంది. She receives a gift. మేమిద్దరం ఏదో డిస్కషన్స్ పెట్టుకుంటున్నప్పుడు షీ కమ్స్ అండ్ టెల్స్ మీ, అరే నేను 70కి తెచ్చుకున్నావు, నువ్వు 120 తెచ్చుకున్నావు, హౌ కెన్ యూ డూ దిస్, యూ హ్యావ్ కమిటెడ్ అ క్రైమ్ ఆర్ అలా ఉండదు, రైట్. నేను కొనేసుకున్నాను, అయిపోయింది, నా స్టోరీ అయిపోయింది, డన్.
Now she also bought it, her story is done. The only difference is she utilized the money efficiently, the resources efficiently, the friends she had, the relatives she had, వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకుంది, వాడుకుంది ఎఫిషియెంట్గా. నేను I could not do anything, so I had to purchase it, right? So the moral of all of this, the moral of this story is that CAG performs an efficiency audit about the different, the spendings of the government of India and gives how well, అంటే ఎంత ఎఫిషియెంట్గా వాళ్ళు మెటీరియల్స్ని వాడుకున్నారు, కెపాసిటీని వాడుకున్నారు, మేనేజరియల్ ఎఫిషియన్సీ, మ్యాన్ పవర్ని. సో అవన్నీ బేస్ చేసుకొని ఒక ఎఫిషియన్సీ ఆడిట్ని ప్రిపేర్ చేస్తుంది, రైట్? ఇఫ్ దట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ దట్ మీరు ఇదే ప్రాజెక్ట్ని తక్కువగా ఖర్చుతో వాడుకోవచ్చు, ఎఫిషియెంట్గా యూస్ చేసుకోలేదు మీరు అని రిపోర్ట్లో తెలిస్తే, దట్ డస్ నాట్ బికమ్ అ క్రైమ్. ఓకే, దట్ ఈస్ నాట్ అ క్రైమ్. CAG ఇచ్చే ఇంకొక ఆడిట్ ఇస్ ద ప్రొప్రైటీ ఆడిట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిబేటబుల్ అండ్ చాలా డిస్కషన్స్ అనేవి జరుగుతాయి ఆన్ దిస్ ప్రొప్రైటీ ఆడిట్. ఎందుకు అంటే ఈ ఆడిట్లో ద CAG అనలైజెస్ అండ్ గివ్స్ రిపోర్ట్ ఆన్ ద డెసిషన్స్. అసలు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్, ఆ డెసిషన్స్ అవసరమా కాదా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ ఎగ్జాంపులే తీసుకుందాం. ద గవర్నమెంట్ హ్యాస్ టుక్ 600 crores to build a statue, right? Now, ఈ 600 crores స్టాచ్యూ బిల్డ్ చేయడానికి తీసుకున్నప్పుడు అసలు ఈ స్టాచ్యూ అవసరమా? ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఈ మనీని క్యాన్ వి యూజ్, అసలు గవర్నమెంట్ ఇంకొక దగ్గర ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేయలేదా? వై డిడ్ ఇట్ హ్యావ్ టు డిసైడ్ టు బిల్డ్ అ స్టాచ్యూ విత్ దిస్ మచ్ అమౌంట్? ఈ బేసిక్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి ఈ ప్రొప్రైటరీ ఆడిట్ని రిలీజ్ చేస్తుంది. నౌ హౌ ఎవర్ ఈ CAG ఇచ్చిన రిపోర్ట్ ద్వారా it can give an insight on the decisions that is being made by the government of India, but it cannot question the government of India. మీరు ఇలాంటి డెసిషన్స్ ఎలా తీసుకుంటారు, వై కాంట్ యూ యూజ్ ఇట్ ఫర్ సమ్ అదర్ స్కీమ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ అని ఇట్ కెనాట్ క్వశ్చన్ ఇట్, ఇట్ కెనాట్ సజెషన్స్ కూడా ఇవ్వలేదు. యా, అల్టిమేట్లీ ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ, రైట్? డెమోక్రసీ అంటే ఏంటి? It is, the people decide who will rule them, right? So people elections ద్వారా మన leaders ని elect చేస్తారు, right? Now these leaders have the ultimate power. They have the power to decide what to do and how to rule the country. The CAG is not an elected post. They are not directly elected by the people of India. They are appointed, right? They are appointed by the leaders of the India, but elected direct people did not elect this post. So ultimately, though the CAG identifies the loopholes in the decisions, the wisdom, faithfulness of the government, the ultimate power is with the leaders. Endukante India is a democratic country. Democracy ante endi? We have given the power to the people to choose the leaders who will ultimately lead or direct the country. So we come to the end of the session. CAG గురించి చదువుకున్నాము. ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, or any comments about this session, please do type them in the comment box. We will read them. మేము చదువుతూ ఉంటాము, దానికి రెస్పాన్స్ కూడా ఇస్తాము. ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా కూడా please do type them and mention them in the comment box. I'll look at them and ఇంకొక వీడియో అయినా తీస్తాను, లేదా కామెంట్ బాక్స్ లోనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్సో ఇంకా ఇఫ్ యూ డి నాట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తారా IAS, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. ఆల్సో మా ఛానల్ని టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, సో దట్ యూ గెట్ అన్ అప్డేట్ అండ్ డైలీ బేసిస్ పైన మీకు ఇలాంటి వీడియోస్ అండ్ షార్ట్ నోట్స్ అబౌట్ కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి, సో దట్ మీ UPSC జర్నీలో ఇట్ విల్ బీ అ లాట్ ఆఫ్ బెనిఫిట్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. Until the next video, take care. Bye bye.